ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి నల్ల పసుపు అండి. నల్ల పసుపు కొమ్ము అంటారు. ఇది ఎక్కువగా పచ్చిగా ఉన్నప్పుడు మనకు ఆయుర్వేదిక్కి వెళ్ళిపోతుందండి. తర్వాత డ్రై అయినాక మనకి పూజా సామాగ్రి వాళ్ళకి ఇది అవైలబుల్లోకి వస్తుందండి. దీని యొక్క ఉపయోగం ఏంటంటే లక్ష్మీ కటాక్షానికి, ఎక్కువగా అప్పుల బాధలు ఉన్న వాళ్ళకి, నరఘోషకి అయితే ఇది బాగా ఉపయోగపడుతుందండి. ముందుగా మంచిగా ఉన్న పసుపు కొమ్ములను తీసుకొని మంచి గంధం రాసి బొట్టు పెట్టిన తర్వాత మీ యొక్క పూజా గదిలో ఉంచి ధూప దీప నైవేద్యం ఇచ్చి ఒక కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనము పూజ గదిలో అయినా ఉంచుకోవచ్చు, లేకపోతే మనము గార్డెన్ బీరువాలైనా ఉంచొచ్చు అండి. ఊకే కదిలియడం అలాగా చేయకూడదు. మనకు వ్యాపార స్థలంలో అయితే కౌంటర్లో పెట్టుకోవాలండి. ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం అయితే 100% ఉంటుందండి. మనమైతే ఏదో ఒకటి అయితే చెప్పి మన వీడియో అయితే చేయము. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. ఉపయోగం ఉంటేనే నేను వీడియో చేస్తాను. దాంతోపాటు దానికి పురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనము పచ్చకర్పూరం అయితే వేయడం వలన మనకి ఏమవుతుందంటే ఎక్కువ పురుగు అయితే రాదండి. దీనివల్ల మనకి 100% అయితే ఉపయోగం ఉంది. ఇది నల్ల పసుపు కొమ్ము మనకి డ్రై అయిపోయిన తర్వాత బ్లాక్లో అయితే కనిపించదు. బ్లూ కానీ బ్లాక్ కానీ ఇలా డ్రై అయిపోయాక ఇలాగే ఉంటుందండి. ఇది 100% నల్ల పసుపు కొమ్ము. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లను సంప్రదించండి. ఓం నమ శివాయ.